కథాస్రవంతి. పాలపిట్ట డాక్టర్ అమృతలత వారి కథల పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కథ మేరా భారత్. రచన శ్రీ సింహప్రసాద్. వినిపిస్తున్నది పప్పు భోగారావు. సింహప్రసాద్ పేరుతో రచనలు చేసే వీరి పూర్తి పేరు చలంకూరి వరాహ నరసింహప్రసాద్. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలంలోని మల్లవరం గ్రామంలో 15/5/1952 సంవత్సరంలో రైతు కుటుంబంలో జన్మించారు. ఇండియన్ బ్యాంకులో సీనియర్ మేనేజర్గా పనిచేస్తూ 2001లో వీఆర్ఎస్ తీసుకున్నారు. హైదరాబాద్లోని కేపీహెచ్బీ కాలనీలో 2001లో శ్రీశ్రీ అకాడమీ ఐఐటి ఫౌండేషన్ సెంటర్ నెలకొల్పి 2019 వరకు 2003లో శ్రీశ్రీ వొకేషనల్ జూనియర్ కాలేజీ స్థాపించి దాని ప్రిన్సిపాల్గా 2017 వరకు నిర్వహించారు. 1973 సంవత్సరంలో సాహిత్య ప్రస్థానం స్వాతి కథతో ప్రారంభించారు. ఇంతవరకు 485 కథలు, 72 నవలలు వివిధ పత్రికలలో ప్రచురించబడినవి. వాటిల్లో 125 కథలకు, 21 నవలలకు, 2 నాటకాలకు, 2 నాటికలకు, కొన్ని కవితలకు బహుమతులు అందుకున్నారు. 41 కథలు కన్నడ, హిందీ, తమిళ, ఇంగ్లీష్ భాషల్లోకి, 3 నవలలు కన్నడంలోకి అనువదింపబడ్డాయి. వివాహవేదం కన్నడంలోకి అనువదింపబడి సీరియల్గా ప్రచురింపబడుతోంది మరియు ఇంగ్లీష్లోకి అనువదింపబడుతోంది. వీరి మొత్తం 13 కథా సంపుటాలు వెలువడ్డాయి. వీరి ప్రముఖ రచనలు నవలలు కూలి బతుకు, మహారాజశ్రీ అవతారం గారు, నిండు నూరేళ్లు, ఉత్సవం, ధిక్కారం, స్త్రీపర్వం, అభయం, 125 బహుమతి కథలు, దాడి, వివాహవేదం, తిరుమల దివ్యక్షేత్రం మొన్నగునవి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఉగాది పురస్కారం 2015లో, తెలుగు విశ్వవిద్యాలయం వారి సాహితీ పురస్కారం 2010లో, ఆంధ్ర సారస్వత సమితి మచిలీపట్నం వారి సాహిత్య ప్రతిభా పురస్కారం, నవతెలంగాణ వారి వట్టికోట ఆళ్వారు స్వామి స్మారక అవార్డు నవలకు సోమేపల్లి సాహితీ పురస్కారం, నవతెలంగాణ వారి దాశరథి రంగాచార్య స్మారక అవార్డు, యువ చక్రపాణి అవార్డు, స్వాతి అనిల్ అవార్డు, విశ్వ సాహితీ త్యాగరాయ గానసభ వారి ఉగాది పురస్కారం, నోముల కథా పురస్కారం, ఆంధ్రభూమి నాట వారి అంతర్జాతీయ కథల పోటీలో ద్వితీయ పురస్కారం, డాక్టర్ పట్టాభి కళాపీఠం వారి కథా పురస్కారం, పుప్పాల ఫౌండేషన్ వారి కథా పురస్కారం, కుప్పం రెడ్డెమ్మ సాహితీ పురస్కారం అందుకున్నారు. వీరి బహుమతి కథల మీద డాక్టర్ నరేంద్ర ప్రసాద్, ఇతర కథల మీద డాక్టర్ డి పోశమ్మ పరిశోధన చేసి పీహెచ్డీలు పొందారు. నవలల మీద పీహెచ్డీ నిమిత్తం మరొక విద్యార్థి పరిశోధన చేస్తున్నారు. ప్రతి ఏటా వీరు డాక్టర్ వేదగిరి రాంబాబు పేరిట కథానిక పురస్కారం, బాల సాహిత్య పురస్కారం అందజేస్తున్నారు. 2047 ఆగస్టు 15 100వ స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. కానీ జనం మాత్రం ఎవరిళ్లలో వారు ఓటీటీలో విదేశీ సినిమాను చూస్తూ వినోదిస్తున్నారు. ఒక సనాతన ముస్లిం కుటుంబంలోని నాని ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఫోన్ ద్వారా కబురందగానే ఎక్కడెక్కడో ఉన్న కొడుకులు, కూతుళ్ళు, మనవలు, మనవరాళ్లు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, వారి పిల్లలు అంతా వచ్చేశారు. 92 ఏళ్ల ఆ పండు ముదుసరి వంక వేదనగా చూశారు. అతి కష్టం మీద కళ్ళు తెరిచిందామె. అందరి వంక తృప్తిగా చూసింది. వెళ్ళిపోతానంటూ సైగ చేసింది. పిమ్మట శక్తినంతా కూడా తీసుకుని ఏదో గొణిగింది. ఎవరికీ అర్థం కాలేదు. ఏదో చెబుతోంది. చివరి కోరికేమో జాగ్రత్తగా వినండి ఓ పెద్ద ఆయన అన్నాడు. మనవళ్ళు, మనవరాళ్ళు మంచం చుట్టూ చేరారు. పెద్ద మనవడు నవాజ్కి సైగ చేసింది. ఆమె నోటి దగ్గర చెవి పెట్టి విన్నాడు. ఆ వెంటనే వాడి ముఖం తెల్లగా పాలిపోయింది. ఏం కోరింది? ఖననం చెయ్యాలిట. పక్కనుంచి మిసైల్ దూసుకుపోయినట్టు తుళ్ళిపడ్డారంతా. ఇంకా పాతకాలంలోనే ఉన్నాననుకుంటోంది. పాపం అది ఇప్పుడు అసాధ్యమని చెప్పినా అర్థం చేసుకోలేదు. ఆఖరి కోరిక అయినా దాన్ని తీర్చలేం. పెదవి విరిచాడు ముసలావిడ పెద్ద కొడుకు. గాఢంగా నిట్టూర్చారు కొందరు. మరి చెప్పడానికి, చెయ్యడానికి ఈ భూమి మీద ఇంకేం మిగలలేదన్నట్టు ఆమె పెద్దగా ఆవులించింది. మరుక్షణం తల పక్కకు వాలిపోయింది. గొల్లుమన్నారంతా. అదృష్టవంతురాలు, ఒకరితో చేయించుకోకుండా పోయింది. వైద్యం బాగా అభివృద్ధి చెందిన ఈ కాలంలో కూడా అన్నేళ్లు బతకడం మనకి సాధ్యం కాదు. ధన్యజీవి, అందర్నీ కళ్ళారా చూసుకుంది. మెల్లగా విషాద స్థితి పరచబడింది. పెద్దలంతా మండువాలోకి చేరారు. నాని కోరిక గురించి ఏం ఆలోచించారు? నిశ్శబ్దాన్ని చీలుస్తూ అడిగాడు నవాజ్. ఉలిక్కిపడ్డారు. దూకుడుగా ఉన్న ఆ 25 ఏళ్ల యువకుడి వంక వింతగా కొత్తగా చూశారు. శవాన్ని పాతిపెట్టడాన్ని ప్రభుత్వం నిషేధించిందిగా, ఇంకెలా నెరవేర్చగలం? మరో కొడుకు అన్నాడు. కామన్ చార్టర్ ప్రకారం అన్ని మతస్థులు శవదహనమే చెయ్యాలి, మరో దారి లేదు ఒకరన్నారు సాలోచనగా. సమాధులకు భూములు కరువయ్యాయని ఆ రూలు తెచ్చారు. మనది లంకంత కొంప,
బోలెడంత పెరడుంది. 6 అడుగులు గొయ్యి తీయలేమా? నాని ఆత్మశాంతి కోసం ఆ మాత్రం చేయలేమా? ష! నెమ్మది, కోడలికి చెవులుంటాయి. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తోందా నవాజ్? కాస్త ఆవాజ్ తగ్గించడం మంచిది, లేకపోతే సుఖంగా బతకలేం వారించారొకరు. అతడేదో చెప్పబోతూ ఉంటే, బకవాస్ బంద్ కరో, కానూన్ నహీ తోడ్నా, సంఝే? నవాజ్ తండ్రి కళ్ళు ఎర్రచేశాడు. అంతా భయం భయంగా చూశారు. కుర్రాడు కదా, ఊరికే ఆవేశపడుతున్నాడు, వాడికి పరిస్థితులు అర్థం కావటం లేదు మరొకరు వ్యాఖ్యానించారు. గుట్టు చప్పుడు కాకుండా పెరట్లో సమాధి చేసేస్తే ఏమవుతుంది, ఎవరికి తెలుస్తుంది? మరీ పిరికి పందల్లో ఆలోచించకండి నవాజ్ స్వరం పెంచి అన్నాడు. ఓ నలుగురు అతన్ని బలపరిచారు. దగ్గర బంధువులం, 40-50 మంది ఉన్నాం. నాని లాస్ట్ విష్ తీర్చలేమా? ప్రశ్నించిందో యువతి. ఊరికే ఆవేశపడతారెందుకు? ఇది భావోద్వేగాల వ్యవహారం కాదు, ప్రభుత్వ ఆంక్షలకు సంబంధించిన విషయం. దాన్ని తోసి రాజనలేం. అది చాలా పెద్ద రిస్కు హెచ్చరించాడు నాని మరిది. చాటుగా మన ఇంట్లో చేసింది సర్కార్కి ఎలా తెలుస్తుంది? చిన్న మనవడు ప్రశ్నించాడు. సరిగ్గా అప్పుడు కాలింగ్ బెల్ మోగింది. ఎవరై ఉంటారు? ముఖముఖాలు చూసుకున్నారు. బంధువులై ఉంటారు, కడచూపుకొచ్చి ఉంటారు. నవాజ్ లేచి వెళ్లి తలుపు తీశాడు. గుమ్మంలో పోలీసుని చూసి అదిరిపడ్డాడు. బేగం వహీదాకి ఎలా ఉంది? మీకెలా తెలుసు అని అడగబోయే మింగేశాడు. కొంచెం నయమే. బతికే ఉందా, చనిపోయిందా? లేదు లేదు, చనిపోలేదు, బతికే ఉంది. అతడు అపనమ్మకంగా చూశాడు. నిజమే, బతికే ఉంది నొక్కి చెప్పాడు. ఓకే, చనిపోతే దహనమే చెయ్యాలి. అతడు వెళ్ళిపోయాడు. వెనక్కొచ్చి వివరించాడు నవాజ్. అప్పుడే వార్త వాళ్ళకెలా తెలిసింది? ఆదుర్దగా అడిగారు ఒకరు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫోన్లో, కంప్యూటర్లో, ఇంటర్నెట్ కనెక్షన్ ప్రతిదానిలో ఐవాచ్ సాఫ్ట్వేర్ ఉంటుంది. దాని ద్వారా మన ప్రతి చర్య ప్రభుత్వానికి తెలిసిపోతుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన ఓ యువతి వివరణ ఇచ్చింది. మనం ఇప్పుడేం నెట్ ఉపయోగించలేదుగా, ఎలా తెలిసి ఉంటుంది? ఒకరు ఆరా తీశారు. ఇక్కడి నుంచి మనందరికీ నవాజ్ భాయ్ ఫోన్ చేసి నానికి ఆఖరి క్షణాలను చెప్పాడుగా, అది క్యాచ్ చేసి ఉంటుంది చెప్పిందామె. జనం మీద మరీ ఇంత విజిలెన్స్ ఎందుకో విస్తుపోతూ అడిగారొకరు. నవ్వారొకరు. భయం భాయ్, ప్రభుత్వ ఫర్మానాలు ఎవరూ అతిక్రమించకుండా, వారి అధికారాన్ని ఎవరూ ప్రశ్నించకుండా, వ్యతిరేకత పెరగకుండా, నిరసన జ్వాల రాజుకోకుండా నిఘా అన్నమాట. ఉన్నది ఒకటే పార్టీ, ఒకే ప్రభుత్వం. మొత్తం దేశ ఓటర్లలో 25% ఓట్లు రాని పార్టీలు ఆటోమేటిక్గా రద్దు అవుతాయన్న బిల్లు పాస్ అవ్వగానే ప్రాంతీయ పార్టీలు, పాత జాతీయ పార్టీలు ఎగిరిపోయాయి. ఇక మిగిలింది ఉన్నది అధికార పార్టీ ఒక్కటే. అయినా తమకెక్కడా ఎదురుగాలి వీచకుండా అనుక్షణం అప్రమత్తంగా ఉండడం రాజనీతి కాదు, నియంతృత్వం గొణిగాడొకడు. ఏ పేరుతోనైనా పిలుచుకో, జనం నోరు మూసుకుని పడి ఉండడమే వారికి కావాలి. ఎప్పుడు ఎవరు తమ అధికార పీఠాన్ని కూల్చేస్తారోనన్న భయంతో అనుక్షణం అప్రమత్తంగా ఉంటారు. అంతే తప్ప మనకేదో మేలు చేసేద్దామనో, మన మీద ప్రేమతోనో కాదు వ్యంగ్యంగా అన్నాడు నవాజ్. ఏమైనా అనుకో, కామన్ చార్టర్ని ఫాలో అవ్వక తప్పదు. కులమతాలకు అతీతంగా అంతా శవాలకు అగ్ని సంస్కారమే చేయాలి. జనన మరణాలని తప్పనిసరిగా రిజిస్టర్ చెయ్యాలి. ఒక్క బిడ్డనే కనాలి. రెండో బిడ్డని కంటే ఎలాంటి ప్రభుత్వ సౌకర్యాలు ఉండవు. కర్మకాలి మూడో బిడ్డకి జన్మనిస్తే యజమాని ఉద్యోగం ఊడిపోతుంది. విడాకులు కోర్టు ద్వారానే పొందాలి. తలాక్ సంప్రదాయం ఇదివరకు పోతే, ప్రైవేట్ సెటిల్మెంట్లు, పెద్ద మనుషుల తీర్పు ఇప్పుడు పోయాయి. అందరికీ ఒకటే న్యాయం, ఒకే రూల్ వివరించారొకరు. పనికిమాని చర్చలతో కాలయాపన చేస్తున్నాం తప్ప నాని కోరిక తీర్చడం గురించి ఆలోచించరేంటి? ఒక ఆమె అడిగింది. అది అసంభవం అన్నది అందరికీ తెలిసిందే. దహనానికి రెడీ చేద్దాం నాని రెండో కొడుకు అన్నాడు. నేను ఒప్పుకోను. ఇందరం ఉండి కూడా పండు ముదిసేలు కోరిక తీర్చలేమా? ఇంతకంటే ఇన్సల్ట్ ఉండదు తీవ్ర స్వరంతో అన్నాడు నవాజ్. అంతా మౌనులై భయం భయంగా చూశారతడి వంక. క్రెమిటోరియంలో మేనేజ్ చేయగలిగితే ఆస్కారం ఉండొచ్చునేమో ఒకరన్నారు భయపడుతూనే. చటుక్కున లేచాడు నవాజ్. నేను ప్రయత్నిస్తాను. వద్దొద్దు, అది ఎంత రిస్కో నీకు తెలియట్లేదు వారించారు పెద్దవాళ్ళు. డబ్బుతో కాని పనంటూ ఉండదు. పైసామే హై పరమాత్మ. లంచానికి ఈజీగా పని కావచ్చు. ఇవాళ రేపు ఉద్యోగులకు భయమే లేదు. వారి ధైర్యం ఏమిటంటే, లంచం సొమ్మును లెక్కల్లో చూపించి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేస్తే కేసు కాదు, అంతా లీగల్ అయిపోతుంది. ఎలా వచ్చింది, ఎలా సంపాదించావని ఎవ్వరూ అడగరు. ట్యాక్స్ చెల్లిస్తే చాలు, నీతిపరులైనట్టే. వ్యక్తులు కానీ సంస్థలు కానీ అక్రమంగానో సక్రమంగానో ఎంతైనా సంపాదించుకోవచ్చు. ఎన్ని ఆస్తులైనా కూడబెట్టుకోవచ్చు. ఈ ప్రభుత్వం చేసిన గొప్ప మేలు అదొక్కటే గొప్పగా చెప్పారొకరు.
జనాన్ని అడ్డంగా దోచేస్తుంటే చూస్తూ ఊరుకోవడం గొప్ప ఉపకారంగా అనిపిస్తోందా నీకు? నిలదీశాడు నవాజ్. ఇంక ఈ చర్చలాపి మిగతా కార్యక్రమం మొదలు పెడదాం. లేచారొకరు. నేను ప్రయత్నం చేసి వస్తాను, ఒక్క అరగంట వెయిట్ చేయండి చాలు జనాంతికంగా చెప్పి కారు బయటికి తీసి తిన్నగా ఎలక్ట్రిక్ క్రెమటోరియంకి వెళ్ళాడు నవాజ్. ఆ ఆఫీస్ కార్పొరేట్ ఆఫీసులా పోష్గా ఉంది. వ్యవసాయం, పరిశ్రమలు, అన్ని రకాల రవాణా, ఎయిర్పోర్ట్స్, సీపోర్ట్స్, రైలు, బస్ స్టేషన్లు, బ్యాంకులు, ఆయిల్ సంస్థలు, టీవీ, రేడియో సమస్తము ప్రైవేట్ రంగంలోకి వెళ్ళిపోయాయి. కేవలం ప్రభుత్వ పరిపాలన, ఆర్మీ, పోలీసు మాత్రమే ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఆయా ప్రభుత్వ భవనాల నిర్వహణ, రక్షణ కూడా ప్రైవేటు వారే చూస్తున్నారు. సైన్యం యూనిఫామ్, ఆయుధాలు సైతం ప్రైవేట్ సంస్థలే సప్లై చేస్తున్నాయి. ఆఖరికి మంత్రుల, నాయకుల సెక్యూరిటీని అవుట్సోర్సింగ్కి ఇచ్చేశారు. వాటితో పాటే శ్మశానాల నిర్వహణ ప్రైవేటు వారి చేతుల్లో పెట్టేశారు. అడ్డంగా రుసుము వసూలు చేస్తారు కనుక ఎన్ని హంగులైనా చేస్తారులే అనుకున్నాడు నవాజ్. వివిధ మతాచార కర్మకాండాలు చేయడానికి గాను రేట్ల పట్టిక గోడకు వేలాడుతోంది. దహన ఛార్జీ కాక అవి అదనం. పిండ ప్రదానాలకు అక్కడ ఏర్పాట్లున్నాయి. అన్నీ చూసుకుంటూ మేనేజర్ని కలిశాడు. ప్యాకేజీలు చూశారా? మీకు ఏది కావాలి? మేము మహమ్మదీయులం, ఎవరైనా ఇక్కడికి రావాల్సిందే. పార్సిల్కి ఒక్కరికే మినహాయింపు ఉంది. కానీ చచ్చిన పశువుల్ని ప్రైవేట్ పరిశ్రమలు వారు రకరకాలుగా వినియోగిస్తున్నందున ఆహార కొరత ఏర్పడి రాబందులు అంతరించిపోయాయి. అంచేత వారు ఇప్పుడు దహనానికి వస్తున్నారు. ఎలాంటి కాలం దాపురించింది? అప్రయత్నంగా అన్నాడు నవాజ్. నువ్వు డిసిడెంటువా? చటుక్కుని అడిగాడు అతను. కాదు కాదు కంగారు పడ్డాడు. ఆ పక్కకి పోకు, పైకి రావాల్సిన కుర్రాడివి. ఉడుకు రక్తం గల నీలాంటి వాళ్ళు ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. ఇప్పుడు దేశంలో రెండే రకాల జనం ఉన్నారు, యజమానులు, వినియోగదారులు లేదా యజమానులు, కూలీలు. వెనకటి కాలంలో రైతులు, చేతి వృత్తుల వారు అంటూ ఉండేవారు. ఆ జాతులన్నీ అంతర్ధానమైపోయాయి. నయా రూల్స్, నయా జమానా. అతడి నవ్వుతో శృతి కలుపుతూ అన్నాడు. ప్రొసీజర్ ఏంటి? మొదట స్లాట్ బుక్ చేసుకోవాలి. డెడ్ బాడీతో పాటు ఆధార్ కార్డు తీసుకురావాలి. పోస్ట్ మార్టం రిపోర్టు లేదా డాక్టర్ సర్టిఫికేట్ చూపించాలి. సదరు వ్యక్తి చనిపోయినట్టు ప్రభుత్వ లెక్కల్లోకి ఎక్కించి దహనం చేసేస్తాం. అన్నీ ఉన్నాయి, శవం తప్ప. మీరే మేనేజ్ చెయ్యాలి. మీది మీకు ఇస్తాను. హత్య? న్యాచురల్ డెత్తే. 92 ఏళ్ల ముసలావిడ. చాలా కష్టం. ఫర్నేస్లోకి పంపే ముందు ఫోటో తీస్తాం. అయితే ఇక్కడికి శవాన్ని తీసుకొస్తాం. ఫోటో తీసాక చాటుగా తీసుకుపోతాం వివరించాడు. ఖననం చేస్తారా? అది మా నాని ఆఖరి కోరిక. ఆమె విశ్వాసాన్ని తోసెయ్యలేక. మీ మీదకేం రానివ్వం, మీకు 1,00,000 ఇస్తాను. అర నిమిషం ఆలోచించి అన్నాడు. సగం ఇన్కమ్ ట్యాక్స్గా పోద్ది, 1,50,000 ఇవ్వాలి. ఓకే, డన్. స్లాట్ బుక్ చేసి విజయ గర్వంతో తిరిగి ముఖం పట్టాడు నవాజ్. ఇంటి ముందు ఆగి ఉన్న పోలీసు వాహనాన్ని చూసి కంగుతిన్నాడు. ఏం జరిగిందోనని భయపడుతూ కారు దిగాడు. 2 పోలీస్ ఆఫీసర్లు అతని దగ్గరికి వచ్చారు. నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. నేనేం నేరం చేయలేదే కీచు గొంతుతో అన్నాడు. నీ థాట్స్ ప్రమాదకరంగా ఉన్నాయని ఐవాచ్ సమాచారం. మై గాడ్, ఆలోచించడం కూడా నేరమేనా? నో డిస్కషన్, వ్యాన్ ఎక్కు. ఇంట్లోంచి అంతా బిలబిలమంటూ బయటకొచ్చారు. నిస్సహాయంగా చూస్తూ నిలబడ్డారు. నేరస్తుల తరఫున మాట్లాడడం నేరమే అని వారికి తెలుసు. పోలీసు వాహనం కదిలింది. దారిలో జాతీయ జెండా అంతెత్తున ఎగురుతూ కనిపించింది. దాని వంక ఆశ్చర్యంగా చూసి నవ్వాడు నవాజ్. ఎందుకు నవ్వుతున్నావు? నా స్వేచ్ఛ పోయి ఎన్నేళ్లయిందో తెలియట్లేదు. మీరింతవరకు మేరా భారత్ మహాన్ కథ విన్నారు. రచన శ్రీ సింహప్రసాద్. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ 2022 సంవత్సరం పాలపిట్ట మార్చి మాసపత్రికలో ప్రచురితమయ్యింది. సింహప్రసాద్ 125 బహుమతి కథలు కథల సంపుటిలో పునర్ముద్రించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.